వెల్కమ్ టు ఆనంద్ వ్లాగ్స్ అండి. ఈ రోజు అయితే మా ఇంట్లో అటుకుల చిత్రాన్నం చేస్తున్నాను. అటుకులు అంటే ఇదేనండి. దీన్ని అయితే అటుకులు అంటాము. కన్నడలో అయితే అవలక్కి అంటామండి. దీన్ని అయితే కన్నడలో అయితే అవలక్కి అంటాం, తెలుగులో అయితే అటుకులు అంటామండి. ఇదైతే దీంట్లో అయితే చిత్రాన్నం చేస్తున్నాను. ఎలా అనేది చూపిస్తాను. అటుకులను అయితే తీసుకొచ్చి 2 times కడిగి వాటర్ పోయకూడదండి. అలాగే ఇసిపెట్టేస్తే వాటర్లో కడిగేసి అయితే దీన్ని ఒక 10 minutes అయితే నానపెట్టుకోండి. ఇలా వస్తుంది. దీన్ని అయితే ఇలా పెట్టుకుని ఇప్పుడైతే రండి ఎలా చేద్దాం చూద్దాం. ఇప్పుడైతే బాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసుకోనండి. దీనికైతే ఆయిల్ ఎక్కువ పడుతుందండి, లేదంటే బాగుండదు. అందుకైతే ఆయిల్ ఎక్కువగా వేసుకోవడను. దీంట్లో ఇప్పుడు శనగింజలు వేసుకుందాం. శనగింజలు అయితే వేసుకుందాం. ఇట్లా తీసుకుంటాం. అలాగే సాసులు దుంచేసుకుందామండి. కొంచెం వేసుకుందాం. శనగింజలు అయితే వేగాలండి, వేయించుకుందాం. ఇదైతే వేగించుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఇలా వేయించుకుందాం. ఆనియన్ అయితే 2 కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని అయితే దీంట్లోకి వేద్దాం. 2 ఆనియన్ అయితే వేసుకోండి. ఇదైతే ఇప్పుడు కలుపుకుందాం. దీంట్లోకి అయితే కరివేపాకు వేసుకుందాం. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇదైతే ఇప్పుడు అన్ని వేసి కలిపెట్టుకుందాం. ఎర్రగడ్డలు అయితే మగ్గే వరకు కొంచెం అయితే ఉడికిపెట్టుకుందామండి. ఇక్కడ చూడండి, నేనైతే నిమ్మకాయతో చిత్రాన్నం చేస్తా ఉన్నదండి. టమాటాతో అయితే చిత్రాన్నం చేసుకుంటాను. పెద్ద టమాటా అయితే నేను 2 తీసుకున్నానండి. మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. నేను ఈ కంటెస్ట్కి 2 అయితే చాలు, 2 అయితే పెద్ద కాయలు అయితే 2 తీసుకున్నానండి. ఇప్పుడైతే దీంట్లో అయితే వేసుకుందాం. ఇంకొంచెం కలర్ రానియండి ఎర్రగడ్డలు అయితే. నేనైతే నిమ్మకాయతో చిత్రాన్నం చేయట్లేదు, అలాగని చింతపొడితో చిత్రాన్నం చేయలేదండి. అటుకులు చిత్రాన్నంకి అయితే టమాటాతోనే బాగుంటుందండి. టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అందుకైతే నేను టమాటాతోనే చేసుకుంటాను. ఇదైతే వేగిందండి. ఇప్పుడైతే టమాటా వేసుకుందా. ట్రై చేయండి, చాలా బాగుంటుంది అటుకులు చిత్రాన్నం అయితే. మా పక్కతే అవలక్కి చిత్రాన్నం అంటామండి కర్ణాటకలో అయితే. తెలుగులో అయితే అటుకుల చిత్రాన్నం అంటారు. ఫ్రై చేయండి, సూపర్ గా ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు కలిపెట్టుకుందామండి. టమాటా వేసుకొని టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇదైతే ఈజీగా అయిపోతుందండి అటుకుల చిత్రాన్నము. నైట్ డిన్నర్ కి అయితే చేసుకోవద్దు, డైట్ కి అయితే ఇది చాలా మంచిదండి. ఎవరన్నా డైట్ చేయాలనుకున్న వాళ్ళైతే అటుకులు చిత్రాన్నం చేసుకోండి. అదైతే డైట్ కి అయితే ఉపయోగం అవుతుంది. అలాగే పొద్దున్నే కూడాను టిఫిన్ కి అయితే చేసుకోవచ్చండి. దీనికి కాంబినేషన్ చట్నీ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. పిల్లలకి బాక్స్ కానీ ఏమికన్నా కానీ ఇది మళ్ళీ మీ ఆయన బాక్స్ కి పోవాలంటే వాళ్ళకి కూడా బాక్స్ అయితే ఇదైతే చేసి వేసండి, బాగుంటుంది. భిన్న అయిపోతుంది ఈ టిఫిన్ అయితే. మేమైతే నైట్ అయితే ఎక్కువగా చేసుకుంటా ఉంటామండి. డైట్ కి అయితే ఉపయోగం అవుతుంది కదా అనేసి అయితే. ఇప్పుడైతే టమాటా ఉడికిందండి. దీంట్లోకి అయితే పసుపు కూడా అయినా వేసుకుందాం. ఒక 1/2 teaspoon అని చేసుకుందామండి. బాగా కలిపెట్టుకుందాం. దీంట్లోకి అయితే వాటర్ పోయకూడదండి. వాటర్ పోస్తే దీని టేస్ట్ వెళ్ళిపోతుంది. వాటర్ పోయకుండానే ఆ ఉత్తి ఆయిల్లోనే దీన్ని చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది రెడీ అయిందండి. సిమ్ లో పెట్టుకొని అటుకులు వేసుకొని కలిపెట్టుకుందాం. అటుకులు వేసుకుంటానండి. నీళ్ళలో నానపెట్టుకోవాలండి, మర్చిపోయారు. నీళ్ళలో నానపెట్టుకుంటేనే చిత్రాన్నం బాగుంటుంది, లేదంటే అటుకుల తర తిన్నట్లుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టుకుందామండి. ఇప్పుడైతే ఇది కలిపెట్టుకున్నానండి. దీంట్లోకి అయితే కొత్తిమీర వేసుకుందాం. బాగా కలిపెట్టుకున్నాం కొత్తిమీర వేసుకొని.
ఫైనల్ టచ్ అండి కొత్తిమీర వేసుకుంటే. ఇదండి రెడీ అయిపోయింది అటుకుల చిత్రాన్నం అయితే. చూడండి సూపర్ గా ఉంది. ఇది డైట్ కి అయితే చాలా మంచిదండి అటుకులు అయితే. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. రాత్రిపూట డిన్నర్ కి అయితే కూడా బాగుంటుందండి, ట్రై చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి. టిఫిన్ ఐటమ్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే సూపర్ గా కాంబినేషన్ చట్నీ అయితే బాగుంటుందండి. దీనికైతే పల్లీల చట్నీ చేసుకోండి. నేనైతే మా ఇంట్లో కొంచెం సాంబార్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాము. మీరైతే పల్లీ చట్నీ చేసుకుని అయితే కాంబినేషన్ బాగుంటుంది, చేసుకోండి. బాక్స్ కంతలు పిల్లలకి అయితే బాగుంటుంది. మా ఛానల్ మీకు ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే. బాయ్ అండి. ఇంతే అండి, సింపుల్ టిఫిన్ రెడీ, అటుకుల చిత్రాన్నం. బాయ్ అండి.